గుడ్ ఆఫ్టర్నూన్. సార్, అయితే ప్రస్తుతం బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. ఇటు ఇరాన్ అమెరికా మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి అంగీకారం కుదిరింది అంటూ కూడా స్వయంగా ట్రంపే ప్రకటించడం జరిగింది. మరో 2 రోజుల్లో కూడా సంతకాల ఒప్పందం అది కుదురుతుందంటూ కూడా చెప్పారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? దీనిపై మీ వివరణ ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో ఆయనే ప్రకటించడం జరిగింది. దాన్ని ఆల్మోస్ట్ ఇరాన్లో చాలా న్యూస్ ఏజెన్సీస్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. అదే ఇరాన్ అమెరికా పీస్ డీల్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఈ డ్రాఫ్ట్ ప్రపోజల్ అంటే ఇరాన్ డ్రాఫ్ట్ ప్రపోజల్ శాంతి ఒప్పందంలో ఏ అంశాలు ఉండాలనేది ఇరాన్ ప్రతిపాదిస్తే ఆ డ్రాఫ్ట్ ప్రపోజల్ని అమెరికా అంగీకరించడం. ఈ అమెరికా అంగీకరించిన ఈ డ్రాఫ్ట్ శాంతి ఒప్పందంలోని డ్రాఫ్ట్ నమూనాని ఈ అంశాలని ఇప్పుడు ఈ అమెరికా ఏంటంటే ఇటు ఇజ్రాయెల్కి, అదేవిధంగా ఇటు టర్కీకి, ఇటు పాకిస్తాన్కి, ముఖ్యంగా జీసీసీ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, బహ్రైన్, ఖతారు, కువైట్, ఒమన్ దేశాలకు పంపడం, అవి కూడా అంగీకరించడం, ఇంక్లూడ్ యుఏఈ అంటే ఈజిప్ట్ కూడా, అంటే అన్ని దేశాలు ఇరాన్ పంపిన డ్రాఫ్ట్ ప్రపోజల్ని అంగీకరించాయి. ఇజ్రాయెల్, అమెరికా కూడా. అంటే ఏంటి, ఆల్మోస్ట్ పీస్ డీల్ షెటిల్ అయిపోయింది. ఇంకా దీని మీద సంతకాలు పెట్టడం మాత్రమే ఉంది. ఈ సంతకాలను యూరోప్లో ఏదో ఒక రోజున మేము పెడుతున్నాం అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడమే కాదండి, ఇప్పుడు గత 2 రోజులుగా ఇరాన్ మీద ఆయన చేస్తున్న దాడులను కూడా ఆపేయడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ కూడా తన దాడులను ఆపేయడం జరిగింది. అక్కడ శాంతి పరిడవిల్తుంది. కానీ ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన పెట్టింది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అప్పటి వరకు ఈ నేవల్ బ్లాకేడ్ అయితే కొనసాగుతుంది, సంతకాలు యూరోప్లో జరగబోతున్నాయి అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి, శాంతి ఒప్పందానికి కావాల్సిన పీస్ ప్రపోజల్ అన్నింటినీ అందరూ అంగీకరించడం జరిగింది. మరి ఏమున్నాయని చెప్పుకునే ముందు ఎప్పుడు ఒప్పందం కుదరబోతుందంటే ఈ నెల 15 నుంచి 17వ తారీఖు వరకు 2 రోజుల పాటు డొనాల్డ్ ట్రంప్ యూరోప్లో G7 సమ్మిట్కి ఫ్రాన్స్ రాబోతున్నాడు. అంటే అదే టైంలో ఇరాన్ యొక్క అధ్యక్షుడు మసూద్ పెజాస్కియాన్ కూడా జెనీవాలో వెళ్ళొచ్చు. అంటే స్విస్లో అది తటస్థ ఒక వేదిక అనమాట. అక్కడికి డొనాల్డ్ ట్రంప్ వచ్చి అక్కడ పీస్ డీల్ అనేది కుదరబోతుంది. అంటే ఈ పీస్ డీల్ మీద డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ఇరానియన్ అధ్యక్షుడు సుప్రీం లీడర్ ఖైమనీ కాదండి, ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజాస్కియన్ కూడా ఇద్దరు సంతకాలు చేసే అవకాశం ఉందనేది మనకి ఇక్కడ పూర్తిగా వస్తుంది. మరి ఈ పీస్ డీల్లో ఏమున్నాయంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ఇరాను అంతకు ముందు పీస్ డిస్కషన్ జరిగిన దాన్ని బట్టి ఏంటంటే ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇదే ట్రంప్ ఒక క్లూ కూడా వదలడం జరిగింది. ఇరాన్ దగ్గర అణుబాంబు ఉండదు. అంటే ఏంటి, ఇరాన్ దగ్గరున్న ఈ 440 కిలోల యురేనియం 239 అంటే న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ని మరి అమెరికా తరలిస్తున్నారంటే అమెరికా తరలించడం, ఇటు రష్యా కానీ చైనా కానీ తరలించి ఇరాన్లో లేకుండా చేయడం. తద్వారా ఏంటంటే ఇరాన్ అణు కార్యక్రమం ఇంకా చెయ్యలేదు. తర్వాత ఇరాన్ కూడా పీస్ఫుల్ పర్పస్గా అక్కడ న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది ఐఏఈ ఆధ్వర్యంలో అమెరికా ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి ఇరాన్ దగ్గర అణుబాంబు ఉండదు. దానికి అమెరికా అంగీకరించింది, ఇరాన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. ఇక రెండోది ఏంటంటే హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్. హర్ముజ్ స్ట్రైట్కి సంబంధించి ఇటు యుఏఈ ఇది ఒక ఒమన్ను, తర్వాత ఇరాన్ ఆధ్వర్యంలో కాస్త సెంట్రీ డ్యూటీలు జరిగితే కానీ అది ఫ్రీ నావిగేషన్ అకార్డింగ్ టు అన్క్లాస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ ప్రకారం అది ఇంకా ఫ్రీ నావిగేషన్ అనేది అక్కడ ఉండబోతుంది. దీనికి అమెరికా అందరూ కూడా అంగీకరించడం జరిగింది, ఇంక్లూడ్ ఎవ్రీ కంట్రీ కూడా. ఈ 2 అత్యున్నతమ వివాదాస్పద అంశాలు ఇక్కడ సాల్వ్ అయినాయి. తర్వాత ఇరాన్ మీద అమెరికా ఇచ్చిన ఆంక్షల్ని క్రమంగా తొలగిస్తారు. ఈ తొలగింపు అనేది ఇరాన్లో ప్రభుత్వ వైఖరిని బట్టి ఉంటుంది. అంటే అక్కడ వేరే దేశం మీద అటాక్ చేయకుండా ఇటు హమాస్కి, హిజ్బుల్లా, హౌతీస్కి హెల్ప్ చేయకుండా ఉంటే అమెరికా వెంటనే తన యొక్క ఆంక్షలు ఫ్రీ చేసిన అన్నిటినీ ఇస్తుంది. యుద్ధ పరిహారాన్ని కూడా కాస్త సహాయం చేసే విధంగా వరల్డ్ బ్యాంక్ వీటి నుంచి ఇరాన్కి సహాయం అందేటట్టు ఇది. తర్వాత ఇరాన్ మీద మేము యుద్ధం చెయ్యము, ఏది ఇజ్రాయెల్ అమెరికా ఒడంబడిక కుదుర్చుకోబోతున్నాయి, ఇరాన్ కూడా వీటికి సహకరించకూడదు. ఈ 2 కండిషన్స్ అనమాట. ఇటు ఇరాన్ ఒప్పుకుంది, అమెరికా ఒప్పుకుంది. ఇది 4వ అత్యున్నత ప్రపోజల్గా తెలుస్తుంది. ఇదే విధంగా ఇరాన్ ఏంటంటే మిలిటరీ తగ్గించుకోవాలనే దాన్ని ఇరాన్ అంగీకరించలేదు, ఐఆర్జీసీ వీటికి. తర్వాత ఇరాన్లో ప్రభుత్వం మార్పిడి, ప్రభుత్వంలో రిఫార్మ్స్ అనేది కూడా ఇరాన్ తీసుకెళ్ళదు. అది అమెరికా కూడా కండిషన్ పెట్టే స్థితిలో లేదు. ఎందుకంటే అమెరికా డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉంది, ఇరాన్ మీద ఏం గెలవలేదు. ఈ విధంగా ఈ పీస్ డీల్కి సంబంధించిన అన్ని డ్రాఫ్ట్ ప్రపోజల్ని ఓకే చేయడం, ఇటు ఇజ్రాయెల్ కూడా ఓకే చేయడం. ఎందుకంటే ఇజ్రాయెల్కి కావాల్సింది ఏంటంటే హిజ్బుల్లా, హమాస్, హౌతీస్కి హెల్ప్ చేయకూడదు.
అది వచ్చింది. కానీ ఇజ్రాయెల్ అనేది స్కెప్టిసిజం ఉంటుంది, అనుమానంగానే తప్పనిసరి పరిస్థితులు దీన్ని అంగీకరించింది. కానీ ఇజ్రాయెల్కి ఇరాన్ నాశనం అవ్వాలనేది కోరిక ఫుల్ఫిల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ ఏమీ చేయలేని స్థితిలో, అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టే వినాలి, ప్రస్తుత స్థితిలో వినదు, ఎందుకంటే అంతర్జాతీయంగా ఏకాక అయిపోతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఓకే చేసింది. ఇరాన్ కూడా ఇటు ఇజ్రాయెల్ని నాశనం చేయలేదు అనేది ఒక పగ అయితే ఉంది. అంటే ఐఆర్జీసీ కూడా ఇజ్రాయెల్ అనేది అలా ఉండడం దానికి లేదు. కానీ ఇరాన్కి కూడా పీస్ డీల్ తప్పితే వేరే గత్యంతరం లేని పరిస్థితి. కాబట్టి అది కూడా సంతకాలు పెడుతుంది. అసంతృప్తి ఉంది కానీ ఏమీ చేయలేరు, ఎందుకంటే అమెరికా దగ్గర డిస్ట్రక్టివ్ పవర్ ఉంది. అమెరికా ఇరాన్ మీద గెలవలేదు. కానీ ఇరాన్లో ఉన్న చూడండి, గత 2 రోజుల్లో డీసెలనైజేషన్ ప్లాన్స్ రెండింటిని నాశనం చేసింది. డ్యామ్స్ నాశనం చేస్తుంది, విద్యుత్తు కర్మాగారాలు నాశనం చేస్తుంది, విద్యుత్తు వీటిని. కాబట్టి ఇవి నాశనం అయితే ఇరాన్ ఇంకా మళ్ళీ బ్యాక్ టు మిడిల్ ఎరా అంట, రాక్ ఎరా అంట, రాతి యుగానికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి అమెరికాకి అవకాశం ఇవ్వకూడదంటే ఇప్పుడు పీస్ డీల్ కుదుర్చుకుని ఇరాన్ పునర్నిర్మాణానికి అది వెళ్ళాలన్నమాట. కాబట్టి యుద్ధం చేయడం అనేది దాని ముందు లేదు ఎజెండాలో, ప్రజలు కూడా ఒప్పుకోరు ఎక్కువ కాలం. కాబట్టి ఇరాన్ను దిక్కుతోచని పరిస్థితులు నేను ఎప్పుడు చెప్తూ ఉంటానమాట. ఇరాన్ యుద్ధం చేయగలదు కానీ యుద్ధం చేసే స్థితిలో అది లేదు. అమెరికా యుద్ధం చేయగలదు, ఇట్ హ్యాస్ ఎ మిలిటరీ మైటీ పవర్ అనమాట. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు వేజ్ ది వార్. యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికి దానికి కుదరదు. ఇజ్రాయెల్ యుద్ధం చేయగలదు కానీ ప్రజలు ఒప్పుకోవడంలే, నెతన్యాహు ముందుకు వెళ్ళలే, గల్ఫ్ దేశాలు యుద్ధం చేయలేని పరిస్థితి. కాబట్టి అందరూ దే రీచ్ టు ద ఫాటిక్ స్టేజ్ అనమాట. ఇంకా అందరికీ ఓపిక అయిపోయింది అనమాట. కాబట్టి శాంతి ఒప్పందం తప్పితే వేరే దిక్కు లేదు. కాకపోతే శాంతి ఒప్పందం అంత ఈజీగా కుదరదు, మతం మౌఢ్యం ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అయినప్పటికీ దిక్కులేని పరిస్థితుల్లో శాంతి ఒప్పందం కుదురుతుంది. కానీ ఇక్కడ శాంతి ఒప్పందం 100కి 100% జూన్ 17వ తారీఖున సంతకాలు చేయబోతున్నారు జెనీవాలో. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ పెట్టడం ఇది మసూద్ పెజాస్కేను ట్రంప్ అక్కడ సంతకాలు చేయబోతున్నారు. కానీ ఈ శాంతి ఒప్పందం ఎంతకాలం ఉంటుందంటే కంపల్సరీ 2-3 years అనేది ఉంటుంది. తర్వాత ఏం జరిగిద్దో తర్వాత విషయం. ప్రస్తుతానికైతే ఇది శాంతి ఒప్పందం కుదిరితే హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఆయిల్ రవాణా, ఈ ఎల్పిజి సప్లైస్ ఎక్కడికక్కడ వస్తాయి, మళ్ళీ గల్ఫ్లో పునర్నిర్మాణం అవుతాయి. యుఏఈ ఈ సుసంపన్నమైన దేశాలకు అత శాంతి వెళ్తుంది, గల్ఫ్లో శాంతి ఉంటుంది. ఇటు చైనా, ఇటు రష్యా, ఇటు అమెరికా వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది. ఇండియా కూడా ఈసారి చాలా కీలకమైన స్టెప్లు అక్కడ అయిపోతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఆగినట్టు అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. సరే, అయితే పీఓకోలో వారం గడుస్తున్నా కూడా ప్రజల